నమస్కారం అండి. ఈరోజు చేసే మూమెంట్ ఏంటంటే మామూలుగా పంచెస్ అంటే స్ట్రాంగ్ కావాలి, హ్యాండ్స్ స్ట్రాంగ్ కావాలంటే చూడండి ఎలా చేయాలో. ఇది మామూలుగా మీకు బనానా అట్టిపండు తెలుసు కదా, అట్టిపండు చెట్టు ఓకేనా. దీని మీద పంచెస్ చేసిన దానివల్ల హ్యాండ్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూడండి పాప చేస్తుంది దగ్గర కూర్చోండి. చూడండి ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని పంచెస్ వల్ల ఇలా అయిపోయింది ఓకేనా. చూసారా, అంటే ఇక్కడ హ్యాండ్ పవర్ పెరగద్దు అనమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా చేశారు పిల్లలు ఓకేనా. నెక్స్ట్ వెరీ గుడ్. Come here, girl. Come on. Very good. Punch five. Very good. Punch five. Very good. Go next. Next, come on. Very good. Come on. Good. Very good. Come on. Straight. Very good. Turn. Very good. Very good. Come on. Good. Very good. ఓకే, నమస్కారం. చూద్దామండి ఒక నిమిషం. మామూలుగా ఇప్పుడు మనకి ఇలా ఉంది ఓకేనా. చూసారా ఎంత నందంగా ఉందో. ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది. పీసులుగా సగం అయిపోయింది. ఎందుకంటే పిల్లలు చేసే ప్రాక్టీస్ ఓకేనా. చూసారా, ఎందుకంటే హ్యాండ్స్ స్ట్రాంగ్ కావాలి. ఇదేంటంటే బాక్సింగ్ లాగా ఓకేనా. బాక్సింగ్లో మనం పంచెస్ ఎలా వస్తాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలా వస్తుంది అనమాట. ఇలా పంచెస్ ఓన్లీ పంచెస్ కొడతాం ఇలా. పిల్లలు కూడా వాళ్ళు సేమ్ ప్రాక్టీస్ పంచెస్ ఓకే. ఈ పంచెస్ అన్నమాట. ఇది ఏంటంటే మన డైరెక్ట్గా మనకేంటంటే బ్యాగ్ మీద కికింగ్ బ్యాగ్ మీద చేయకూడదు వాస్తవంగా అయితే. ఇలా వీటి మీద చేసిన వల్ల కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయి హ్యాండ్స్, ఫింగర్స్ మొత్తం స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఇలా ఫింగర్స్ స్ట్రాంగ్ అవుతాయి. చూపిండి మా అందరూ హ్యాండ్స్ చూపిండి. ఇలా ఫింగర్స్ అలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఓకేనా. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.